ఎంత క్యాష్? ఏంటి స్పందన, చేతిలో కూడా పట్టణం డబ్బులు ఉన్నాయి. ఎక్కడివి? జాబ్ చేస్తున్నావా? ఫ్రెండ్ యాప్ నుంచి వచ్చాయిరా. ఫ్రెండ్ యాపా? అదేంటి యాప్లో డబ్బులు ఆడమేంటి? అలా కూడా డబ్బులు సంపాదించచ్చా? ఇందులో బోల్డ్ ఆన్లైన్ గేమ్స్ ఉంటాయి. 25K దాకా మనీ అని చేయొచ్చు. నిజంగానా? ఇందులో ఆడియో అండ్ వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. కొత్త కొత్త ఫ్రెండ్స్ పరిచయం చేసుకోవచ్చు. వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడినప్పుడు మనకి గిఫ్ట్స్ వస్తాయి. వాటిని తర్వాత రియల్ మనీలా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మరి ఇది సేఫేనా? 100% సేఫ్ రా. ఇందులో స్క్రీన్ రికార్డులు కానీ స్క్రీన్ షాట్లు కానీ తీయడానికి లేకుండా సెక్యూర్ గా డిజైన్ చేశారు. ఎవరన్నా ఎవరితోనే ఇష్టముంటే మాట్లాడచ్చు లేదా బ్లాక్ చేయొచ్చు. ఇప్పుడు చాలా మంది లేడీస్ ఈ యాపే వాడుతున్నారు. డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. అబ్బో, మరి ఇప్పుడు దాకా ఎంత సంపాదించేబెట్టి? నాకు కావాల్సింది వీడి మీద డిపెండ్ అవ్వకుండా నేనే కొనుక్కుని అంత సంపాదించా. సరే ఏంటి రమ్మన్నా? కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా. అయితే పొద్దున్నే స్నానం చేసి గుడికెళ్ళి దీపం పెట్టచ్చా. ఎందుకో తెలుసా? ఈరోజు కార్తీక సోమవారం కదా. నీ బొందా, కార్తీక సోమవారం ఓకే. ఈ రోజు ఇలా చేస్తే కాబోయే హస్బెండ్ కి మంచిదంట. మరి నీకోసం నేను ఇంత చేసా కదా, నువ్వు నా కోసం ఏం చేస్తావు? చెప్పు సోమరా, చెప్పు. ఏం చేయమంటావు? ఆఫర్ లేకపోయినా సరే అమెజాన్ లో ఆర్డర్ పెట్టమంటావా, లేకపోతే కాస్ట్ ఎక్కువైనా పర్లా నీరుస్ లో డ్రెస్ కొనిపిమంటావా? చీ, అదేం కాదు, చాలా సింపుల్ దే. చాలా సింపులా? ఏంటది? ఏం లేదు, ఇవాళ నాతో పాటు నువ్వు కూడా ఉపవాసం ఉండు. అంటే స్పందన ఉపవాసం నేను నీ కోసం తెల్లారే లేచి చెల్లెలతో స్నానం చేసి గుడికెళ్ళి దీపం పెట్టేస్తే నువ్వు నా కోసం ఇది కూడా చేయలేవా? నువ్వు డిసప్పాయింట్ అవ్వకు బేబీ. ఉపవాసమేగా చేస్తాను నీకోసం. ఉపవాసం కర్మ నిరాహార దీక్ష చేస్తాను. వెరీ గుడ్. మనం ఇవాళ సాయంత్రం వరకు ఉపవాసం చేసి గుడికెళ్ళి దర్శనం చేసుకుని కలిసి భోంచేద్దాం. మనిద్దరం కలిసా? దానగడు కూడా ఈ ఉపవాసాలు గట్ట మనం చెయ్యం. ఉపవాసం గట్ట ఏమొద్దులేరా, నీకు నచ్చింది తిను, మేమిద్దరం ఉంటాం. అలా అయితే ఓకే, నువ్వు చేసుకో. దేవుడు దేవుడు ఉపవాసం. ఎక్కిరిస్తావు లీఫ్. బండి, పావు బజ్జీ తింటారా? ఉపవాసం ఉంటే పావు బజ్జీ తింటారా? ఉపవాసం నువ్వే, నేను కాదు. ఆయన ఆడుతుంటా అంటే నీకేంటి, పదా. ఆయన గుడికి వెళ్ళడానికి గంట టైం ఉంది స్పందన. 10 నిమిషాలు తినలేమేంటి? 10 నిమిషాలు చాలు. పావు బజ్జీ, పావు బజ్జీ. ఏం చేస్తున్నావే? ఇవాళ సాయంత్రం వరకు ఉపవాసం నేను బంటి. అరే ఒక్క మొక్క పెట్టరా. ఏం తినలేదు కదా పొద్దున్న నుంచి. చూస్తే తిడుతుంది. ఫోన్ మాట్లాడుతుంది కదా, కనపడదులేరా. ప్లీజ్ అర్థం చేసుకోరా. మళ్ళీ నన్ను తిడుతుంది బాబు. ప్లీజ్ అర్థం చేసుకోరా రే, ప్లీజ్ రే. అవునా? వచ్చేస్తుందిరా. నుంచి ఏం తినలేదు కదా, బాగా ఆకలేసింది. అలా కార్తీక మాసంలో వనభోజనాలకు ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం, ఆరోగ్య సందేశాన్ని కార్తీక వనభోజనాలు కార్తీక మాసంలో వనభోజనాలు చేయటం అంత మంచిదా? మనం చెన్నైలో స్నానం చేసి దీపాలు పెట్టలేము, ఉపవాసాలు ఉండలేము. హైదరాబాద్లో సముద్రం లేదు కాబట్టి సముద్ర స్నానం చేయలేము. వీటన్నిటితో పోలిస్తే చాలా ఈజీ కదా. భోజనం చేయడం మనకు అలాగ ఇష్టమైంది. కాకపోతే ఇంట్లో కాకుండా చెట్టు కింద చేస్తాం. అర్జెంట్గా మనం అసెంబ్లీ చేద్దాం. ఏంట్రా ఎక్కడికైనా రమ్మన్నాడు? ఏంటి ఇంకా రాలేదు? వస్తారులేరా. వచ్చాడ్రా. ఏంట్రా ఎక్కడికి రమ్మని పిలిచావు? అసలు ఇప్పుడు ఏం నడుస్తుంది తెలుసా? వరల్డ్ కప్ ఓడిపోవడం వల్ల ఇండియా అంతా డిప్రెషన్ పీరియడ్ నడుస్తుంది. నీ బొమ్మరా, నీ బొంద. కార్తీక మాసం నడుస్తుంది. అయితే అంటావేంట్రా? మనం ఈ కార్తీక మాసంలో ఉపవాసాలు, దీపాలు పెట్టడం ఎన్ని చేయలేం కదా. మనం చేయగలిగింది ఒకటే ఒకటి. ఏంటది? రే, కార్తీక మాసంలో ఉసి చెట్టు కింద భోంచేస్తే ఎంత పుణ్యమో తెలుసా?
నిజమేరా, నేను కూడా విన్నా. ఓహో, అయితే ఇప్పుడు ఆ ఉసిరి చెట్టు దగ్గర వెళ్ళడానికి ప్లాన్ చేయడం కోసం పిలిచావా? ఆల్రెడీ ప్లాన్ చేసా, మనం ఎక్కడే ఉన్నాం. ఏం మాట్లాడుతున్నారా? దగ్గరలో అసలు ఉసిరి చెట్టు ఎక్కడుంది? అదేరా నేను అనేది. ఇప్పుడు హైదరాబాద్ మొత్తం మీద ఉసిరికాయ చెట్టు, చింతకాయ చెట్టు మనకు కనపడవు కదా. అందుకే